గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ మనకు ఈ ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కొరకు 5 లక్షలు, మరి గ్రామ పంచాయతీ కొరకు 20 లక్షలు, అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్ కొరకు 20 లక్షలు, మరి అక్కడ మన సీసీ రోడ్డు 10 lakhs, ఇప్పుడు 20 lakhs, ఇంతకుముందు 10, మొత్తం కలిసి 1,05,00,000 రూపాయల డెవలప్మెంట్ ఫండ్, అభివృద్ధి ఫండ్ మీ గ్రామానికి జరిగింది. సో మీకందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇటీవల కొంచెం టైం ఆలస్యం అయింది, మనం అందరూ డీటెయిల్గా మాట్లాడుకునే పరిస్థితి లేదు. మీకు అందరు కూడా ఇక్కడ ఈ ఎస్పెషల్లీ ఈ ఎస్సీ వాళ్ళకి కానీ మీ గ్రామస్తులందరూ కూడా, గ్రామంలో మన ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి మనకు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. మీరందరూ కూడా ఇందిరమ్మ కమిటీలతో కలిసి ఎవరెవరైతే ఇండ్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకు లిస్ట్ తయారు చేయండి. మనం ఒక వారం రోజుల్లోనే మనము ఇండ్లు అలాట్ చేద్దాం. ఎవరికైతే ప్లాట్లు లేవు, ఇప్పుడు వాళ్ళు సాయిగౌడ్ వీళ్ళందరూ కూడా అన్నారు ప్లాట్లు లేవని, కొంతమందికి ఒక 200 మంది దాకా ప్లాట్లు లేవన్నారు. అది రెండవ ఫేజ్లో ఎక్కడైతే జాగా అవైలబుల్ ఉన్నదో దానికి మీకు ఖచ్చితంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి మీకు 75 గజాల భూమి అక్కడ ఇచ్చి అక్కడ కూడా ఇల్లు అలాట్ చేస్తాం. రెండో ఫేజ్ అలా ఇప్పుడు కాదండి. తర్వాత మీకు అందరు కూడా ఇప్పుడు సన్న బియ్యం అయితే వస్తున్నాయి, మరి ఇంతకుముందు రాలేదు. మీరు 3 పూటలు సన్న బియ్యము మంచిగా కడుపుంటే తినండి. మరి మీకు ఇక రాబోయే కాలంలో ఎవరెవరికైతే రేషన్ కార్డు లేవో అందరు కూడా రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం ఒక నెల రోజుల లోపలనే. ఇక పెన్షన్ రానులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలోనే పెన్షన్లు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం అన్ని సర్వేలు నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా పెన్షన్ కూడా ఇస్తాం. ఇవాళ ఇల్లు కట్టుకోండి, సన్నబియ్యం తినండి. మరి ముఖ్యంగా ఇవాళ ఈ గన్పూర్ గ్రామం మనకు ఎంతో దూరం ఏం లేదు, ఇక్కడ రోడ్డుకు దగ్గర ఉంది, అయినా కానీ మరి చాలా వెనుకబడ్డ ప్రాంతంలాగా ఉంది. ఇవాళ మళ్ళీ ముఖ్యంగా వీడీసీ సభ్యులు అక్కడ మన గన్పూర్ గ్రామ పంచాయతీ మన గ్రామ కమిటీ ఏది కళ్యాణ మండపం ఉంది, దాని వెనుక జాగా ఉన్నది. మరి ఆడ మాకు కిచెన్ షెడ్ కావాలా, డైనింగ్ కొరకు కావాలని అన్నారు. తప్పకుండా దానికి కూడా నేను మరి మీరు ఎస్టిమేషన్ వేయించండి, దాన్ని బట్టి తప్పకుండా దాన్ని శాంక్షన్ చేసుకుందాం. దానికా కాంపౌండ్ వాళ్ళు అంటున్నారు, సరే అది గ్రామానికి సంబంధించిన అందరికీ పనికొచ్చేది కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం. అది అమౌంట్ ఎంత అవుతుందో అనేది మీరు ఎస్టిమేషన్ వేయించండి, దాన్ని బట్టి మనం ఇచ్చుకుందాం. ఇంకా ఏదైనా ఇప్పుడు గన్పూర్ గ్రామంలో మేము కోరుకునేది ఒకటే, 5 ఏళ్లలో ఇండ్లు అందరికీ ఇల్లు కట్టిస్తాము, ఇల్లు లేని వారు ఉండకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా 100% చేపిస్తాము. దాంట్లో ఏమి ఇంకేం అనుమానం లేదు. ఇంకా వేరే ఏ సమస్య ఉన్నా కానీ మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అందరు కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీములు అన్నీ కూడా మీరు గమనించండి. ఇంకొకటి కూడా ఇప్పుడు చాలా మందికి 500 రూపాయల సిలిండర్ రావట్లేదు అంటున్నారు. అది సైట్ బంద్ ఉంది. మీకు అందరు కూడా మా నాయకులకు మేము చెప్తా ఉన్నాం, మీరు ఇంటింటికి పోయి ఎవరెవరికైతే రాలేదో ఒక లిస్టు తయారు చేసి వాళ్ళ డేటా అంటే సిలిండర్ నంబరు, ఆ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ నంబరు, ఆధార్ నంబరు, హౌస్ నంబరు, ఇవి 3 తీసుకొని మనం ఒక లిస్టు తయారు చేయండి. మన ఎంపీడీఓకి చెప్పి మనకు ఇప్పుడు ఎప్పుడైతే సైట్ ఓపెన్ చేస్తుందో అందరు కూడా ఇప్పుడు, ఎందుకంటే మనం 60-70 లక్షల మందికి సిలిండర్ ఫ్రీగా 500కి ఇస్తున్నాం, 500 సబ్సిడీ మీద. మరి మీకు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, అది కంప్యూటర్ ప్రాబ్లమో ఏదో ఇష్యూ ఉండి ఆగిపోయినాయి. ఇప్పుడు లింక్ కూడా బంద్ ఉంది కాబట్టి మీరు లిస్టు తయారు చేస్తే మనకు అందరు కూడా 500 రూపాయలకు సిలిండర్ ఇప్పించచ్చు. ఇంకా ఎవరైనా 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా రాని వాళ్ళు ఉంటే, ఏదైనా మీటర్ నెంబర్ తప్పుండి ఆధార్ లింక్ సరిగా లేకుండా ఇదంతా ఉంటే కూడా అవి కూడా చేపిస్తాం. సో ఏం ఇబ్బంది లేదు. మీరు అందరు కూడా మరి చక్కగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని మనం ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తాను. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు మొదలు ఎవరైతే అది ఇంకా అంటే పాలసీ ఎజెండాలో పెట్టింది కానీ ఇంకా పాలసీగా రాలేదు. తప్పకుండా